నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిపై అచంచల భక్తికి మరో నిదర్శనం. 116 ఏళ్ల వయసులో మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు. రుయా వైద్యుల ఘనత. 15 నెలల చిన్నారికి ఆపరేషన్ లేకుండా అరుదైన చికిత్స. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. చంద్రగిరి ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ రోడ్డెక్కిన వైసీపీ నాయకులు, పలువురు అరెస్ట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, సునీల్, ఫిలిం ప్రొడ్యూసర్ నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ, కమెడియన్ సునీల్, సీనియర్ యాక్టర్ మాధవన్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సునీల్ ప్లీజ్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 24 మంది వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సుందరయ్య నగర్ నందు తాగునీటిలో మురుగునీరు కలుస్తోంది, పరిష్కరించాలని, R&B గెస్ట్ హౌస్ వద్ద మురుగునీటి కాల్వ బ్లాక్ అయింది, పరిష్కరించాలని, తుడా అపార్ట్మెంట్ నందు అనధికారికంగా గుడి నిర్మిస్తున్నారు, పరిశీలించాలని, వెంకటరమణ లేఅవుట్ నందు కాలువపై జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని, పూల వీధిలో చెత్త తొలగించకపోవడం వలన పురుగులు పడి దుర్వాసన వస్తోందని, ఈ స్ట్రీట్లో బోరు మరమ్మతులు చేపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సీతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీల ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చే అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ SLA ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఓటరు నమోదు అధికారి శారదాదేవి తెలిపారు. సోమవారం STV నగర్, SGS కళాశాల ఏరియా, ఆటోనగర్, ముత్యాలరెడ్డిపల్లి, 12, 13 వార్డు సచివాలయం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. 2002 తర్వాత ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణకు ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. మీకు ఇచ్చిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత సిబ్బందికి అందజేసి సహకరించాలని ఓటర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, DEలు మహేష్, లలిత, స్వర్ణబార్డు కార్యదర్శులు, బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమం శరవేగంగా సాగుతుంది. ఇందులో భాగంగా నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. నది పరివాహక ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలను తొలగించడంతో పాటు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని సిబ్బంది పూర్తిగా తొలగించారు.
నది తీరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు స్థానికులకు పర్యావరణ పరిరక్షణ, నదుల పరిశుభ్రతపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ ప్రక్షాళన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశులు పాల్గొని మాట్లాడారు. జీవనది అయిన స్వర్ణముఖిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిరక్షించడం మన అందరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధికారుల వల్లే ఇది సాధ్యం కాదని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నది ప్రక్షాళనను స్వయంగా పర్యవేక్షిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు దేవస్థానం బోర్డు సభ్యురాలు కోలా విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కలియుగ వైకుంఠనాథుడు, ఆపద మొక్కులవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై భక్తులకు ఉండే భక్తి, విశ్వాసాలకు వయస్సుతో నిమిత్తం లేదని మరోసారి నిరూపితమైంది. తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ కాలినడకన తిరుమల కొండకు చేరుకొని స్వామివారిపై తనకున్న అంచంచలమైన భక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన భక్తురాలికి తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసింది. ఇటీవల 116 ఏళ్ల వయసులో నవనీతమ్మ కాలినడకన తిరుమల మెట్ల మార్గంలో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె భక్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. భక్తికి వయస్సు అడ్డురాదని, శ్రీవారిపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఈ వృద్ధురాలే నిదర్శనం అంటూ ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్పందన నేపథ్యంలో సదరు వృద్ధురాలు మరియు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ ఆదివారం ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆమె తమిళనాడు రాజధానికి చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించి వారి కుటుంబ సభ్యులను సంప్రదించారు. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం టీటీడీ సిబ్బంది స్వయంగా బయోమెట్రిక్ కేంద్రం నుండి ఆలయం లోపలి వరకు ఆమె వెన్నంట ఉండి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వృద్ధ భక్తురాల్ని ప్రత్యేకంగా సత్కరించారు. వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి పట్టు వస్త్రం కప్పి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది ఇక్కడికి, శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చెన్నై కింద ఆటో దొరుకుంటాం సార్. ఆటో మేము ఆటో వెళ్తాం. ఇంటికాడే ఉంటుంది. ఆమె టార్చర్ వేసింది మాకు. ఆమె రావాలన్నా పోవాలి, నడిచే నడిచే వచ్చినాం. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఒక మాజీ సైనికుడికి స్వగ్రామంలోనే రక్షణ కరువైంది. తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన సొంత భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని రిటైర్డ్ ఆర్మీ జవాన్ అక్బర్ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన గోడును వెలిబుచ్చుకున్నారు. నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాను. కొద్దిగా భూమి కొనుగోలు చేసుకొని భూమిని నేను సాగు చేసుకొని నా పిల్లల భవిష్యత్తును కాపాడుకుంటూ ఉన్నాను. నేను కొనిన 11 సంవత్సరముల తర్వాత గుడి కట్టాలనేసి మా ఊరి పెద్ద మనుషులుగా నిర్ణయించుకొని ఆ గుడి రాజారెడ్డి అనే అతని దగ్గర నుంచి 82 సెంట్లు భూమి ఉండగా దాంట్లో 77 సెంట్లు నేను 2003 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండగా అందులో గుడి కట్టాలనేసి 5 సెంట్లు బ్యాలెన్స్ ఉండాలనేసి గుడి కట్టాలనేసి నిర్ణయించుకున్నారు పెద్దలు. ఆ గుడిని నేను రాజారెడ్డి దగ్గర నుంచి 5 సెంట్లు రాయించుకొని కట్టుకోండి అని అన్నాను. ఆ తర్వాత అవన్నీ మాకు తెలుసు, మేము చేసింది అనేసి 2013 సంవత్సరంలో ఒక సర్వే నెంబర్లో అంటే 519A5లో గుడికి 8.5 సెంటు రిజిస్ట్రేషన్ చేసి 519B గుడి నిర్మించినారు. అప్పటికి కూడా నేను వాళ్ళను ఏమీ అనలేదు. గుడి అనేది ధర్మస్థలం అనేసి అందరికీ మంచిది కాబట్టి నేను దాన్ని కట్టుకోమని చెప్పాను. కొన్ని దినం గుడి నిర్మాణం పూర్తి 2013-2014 అయిన తర్వాత పక్కన బ్యాలెన్స్ జాగా ఉండి దాన్ని మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేసి నిర్ణయించుకున్నారు. అది నేను చూసి ఇది మీ జాగా కాదు కదా అని అడిగినందున నీ వల్ల ఏమవుతుందో చేసుకోపో అంటే అప్పుడు నేను సివిల్ జడ్జి పీలేరు కోర్టులో డాక్యుమెంట్లు పుటప్ చేసి 2014లో ఇంజెక్షన్ ఆర్డర్ పొంది ఉన్నాను.
కేసు నెంబర్ OS 11/2014. దాంట్లో ఇంజెక్షన్ ఆర్డర్ పొంది నేను నా ఇది జరుపుకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. 2015వ సంవత్సరంలో ఆ గుడి నిర్మాణం ఆగిపోయినందువల్ల కొంతమంది మూకుమ్మడిగా మా భూమిలో వ్యవహరించి టమాటా చెట్లు అవన్నీ నాటుకొని దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కొంతమంది ఎంఆర్సి రెడ్డి అనుచరులు వీళ్ళందరూ చేరి మా పొలంలో వచ్చి మా భార్యను మా అమ్మను కొట్టి వీళ్ళు నానా హింసలు పెడుతున్నారు. ఆ తర్వాత నుంచి నేను ఇది మాట్లాడినంటే నాకు ఆపుండాలంటే నా మీద వాళ్లకు కక్ష కట్టుకున్నారు. ఆ తర్వాత నాకు ప్రాణభయం అనేసి నేను ఎంఆర్ఓ గారికి వారికి ఎవరికి చెప్పినా కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందువల్లంటే పైవారు రాజకీయ నాయకులు కాబట్టి. ఆ తర్వాత అంతా నిలిచిపోయిన తర్వాత అది ఇన్ని దినాలు అయిపోయింది. నాకు 2023వ సంవత్సరంలో OS 11/2014లో నాకు ఇంజెక్షన్ ఆర్డర్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ అయ్యి నాకు జడ్జిమెంట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ దాని వ్యవహారం ముదిరింది. ఇప్పుడు మేము గుడి కట్టాలనేసి ఒక 2 నెలలుగా నా మీద ఒత్తిడి తెచ్చి కంచి కత్తరించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు. ఇన్ని దినములుగా ఉండేప్పుడు ఇప్పుడు భూ వివాదం మళ్ళా నాకు ముదిరి నన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్కి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి మా దగ్గర. అందువలన నేను నారా లోకేష్ బాబు గారికి ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా వస్తారు, నా మాత్రానికి వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇది సివిల్ కేసు అనేసి. సివిల్ కేసు నడుస్తూ ఉండగా వీళ్ళందరూ నా మీద ఇంకా కొన్ని కేసులు వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఈ భూమి నీది కాదు, నీ భూమిని కాజేస్తాం, నీ భూమి లేకుండా చేస్తామనేసి కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. అందువల్లనేసి నేను మరి కలెక్టర్ గారికి పెట్టినా కూడా వాళ్ళు కూడా అంత మాత్రమే నిలిపేశారు, రానివ్వలేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఎంఆర్ఓ కానీ సర్వేర్ కానీ కొలిచేదానికి వచ్చినా కూడా అసలు ఇతనికి భూమిలో భాగమే లేదు అనేసి వాదాపవాదనలు జరిగినాయి. అందువల్ల నేను కోర్టుల చుట్టుకారం తిరుక్కుంటూ ఈ అప్లికేషన్లు ఇచ్చుకుంటూ తిరుక్కుంటూ ఉంటే వాళ్ళ పని నేను ఆడ లేని సమయం చూసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిన్న కూడా గుడికి కాంపౌండ్ కట్టాలనేసి నిన్న భూమి పూజ కూడా చేశారు. నేను ఆ సమయంలో లేను. ఇంతకు ముందు కూడా ఒకరోజు చెట్లన్నీ పెరుగుతూ నన్ను ఇబ్బంది పెట్టేదానికి, అక్కడ ఏదైనా మేము చేస్తే నన్ను కొట్టేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మాటికి. వీళ్ళతో నాకు ప్రాణహాని ఉంది. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ దీని మీద అవగాహన చూసుకొని ఈ మాజీ సైనికునిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక దేశ రక్షణకునిగా ఉండి అక్కడ ప్రాణాలు కాపాడుకొని వచ్చి ఇక్కడ నేను ప్రాణాలకు ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మాకు తెలియడం లేదు ఇక్కడ. అందుకోసం మనిషిగా నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని అక్కడ ఏమి జరిగింది అనేది తెలుసుకొని మమ్మల్ని ఆదుకుంటారనేసి మిమ్మల్ని ఆశిస్తున్నాము. నేను తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్లాయగుంటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి మహోత్సవాలను ఈ నెల 21న అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మరియు కమిటీ సభ్యులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను ప్రకటించారు. శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల జూలై 21వ తారీఖున విశేషముగా సుదర్శన జయంతిని పురస్కరించుకుని ఉదయాన్నే అష్టోత్తర శత కలశాభిషేకము, తదుపరి మహాసుదర్శన యాగము నిర్వహించబడుతోందండి. అయితే ఈ హోమంలో అత్యంత విశేషముగా ఎదురుగుండా చేపట్టిన నూతన దేవాలయ నిర్మాణంలో భాగంగా మహాలక్ష సుదర్శన యంత్ర స్థాపన మనం గత నరసింహ జయంతికి శ్రీకారం చుట్టాము. అయితే 4వ విడతగా సుదర్శన జయంతి రావడం మనకి అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం, శ్రేయోభిదాయకం. అయితే ఈ సుదర్శన జయంతి రోజున సుదర్శన యంత్రాల మీద మన యొక్క గోత్రనామాన్ని లిఖించి స్వామివారికి సమర్పించడం అనేది అత్యంత మహిమాన్వితమైనటువంటి విషయము. ఇటువంటి సందర్భంగా భక్తాదులందరికీ కూడా ఒక సదవకాశాన్ని కల్పిస్తూ స్వామివారి నిర్మాణంలో, దేవాలయ నిర్మాణంలో పూర్వం రాజులు మాత్రమే ఈ యంత్రస్థాపన చేసుకునేవాళ్ళు. ఎవరైతే రాతితో దేవాలయాన్ని నిర్మిస్తున్నారో ఆ యొక్క యజమాని మాత్రమే యంత్రస్థాపనలో పాల్గొనేవాళ్ళు. కానీ ఇది కలియుగం.
ఒకరి వల్ల అయ్యే పని కాదు. భక్తాదులందరికీ కూడా ఈ సదవకాశాన్ని కల్పించమని మన పీఠాధిపతి గారైన ప్రజ్ఞానంద భారతీ స్వామి గారు మనకి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. ఆయన ఆజ్ఞ మేరకు ఈ మహాలక్ష సుదర్శన యంత్ర మహాస్థాపన యజ్ఞాన్ని మనం శ్రీకారం చుట్టుకున్నాము. దీనిలో 4వ విడత భాగంగా సుదర్శన జయంతి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాము. దీని భాగంగా మనందరం కూడా సుదర్శన జయంతి రోజున సుదర్శన యంత్ర స్థాపన అనేది విశేషం కాబట్టి భక్తాదులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ కేవలం 252 రూపాయలు మాత్రం చెల్లించినట్లయితే వారి యొక్క గోత్రనామమును సుదర్శన యంత్రం వెనకాల భాగాన్ని లిఖించి స్వామివారి పూజా కైంకర్యాల్లో సమర్పించడం జరుగుతుంది. దీనివల్ల వంశాభివృద్ధి 680 సంవత్సరాల ఆయుష్ గల ఆ నిర్మాణం దేవాలయ నిర్మాణంలో ఈ యొక్క యంత్రస్థాపన చేయడం వల్ల భక్తాదులకి విశేషముగా గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి జరగడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి నరఘోష శత్రు సంహారం, నరసింహస్వామి దేనికి ప్రతీకను మనందరికీ తెలుసు, శత్రు సంహారణ, నరఘోష నివారణ, అలాగే అనారోగ్య నివారణ, వీటన్నిటి ద్వారా కూడా మనకి ఉపశమనం లభిస్తుందండి. కావున ఈ సదవకాశాన్ని కూడా భక్తులందరూ వినియోగించుకోగలరు. 21/7/26 మంగళవారం నాడు సుదర్శన జయంతి సందర్భంగా అప్లాయగుంట్లో వేయించేసి ఉన్నటువంటి సుదర్శన యోగ నారసింహ మందిరంలో ఈ సుదర్శన జయంతి కార్యక్రమం గత 7-8 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఇది 9వ సంవత్సరం. ఈ నరసింహ జయంతి మరియు ఈ సుదర్శన యోగ నారసింహ మందిరంలో సుదర్శన జయంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సుదర్శన మూలమూర్తికి ఆ రోజు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించబడుతుంది. ఈ అష్టోత్తర శతకలశాభిషేకంలో భక్తులు పాల్గొనదలిచినట్లయితే 501 రూపాయి చెల్లించి వారు కనుక ఈ అష్టోత్తర అభిషేకంలో పాల్గొనేటైతే అభిషేకానంతరం ఆ కలశ ప్రసాదము హోమ ప్రసాదం వాళ్ళకు అందజేయబడుతుంది. అలాగే ఈ మందిరం స్థానంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. అక్కడ అదే మందిరానికి ఎదురుకుండా సుదర్శన యోగ నారసింహ మందిరాన్ని ఆలయంగా ప్రారంభించాలని 80 లక్షలతో ఆలయం స్థాపింపబడుతోంది. దాని ప్రతిష్ట సమయంలో ఆ మూలమూర్తి కింద సుదర్శన యంత్రాలు స్థాపన మహాయంత్ర స్థాపన చేయాలని 1,00,000 యంత్రాలు స్థాపన చేయాలనేటువంటి సంకల్పంతో ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ 1,00,000 యంత్ర స్థాపనలో సుదర్శన యంత్రాలు గనక స్థాపనలో పాల్గొనదలిచినట్లయితే తమ గోత్రనామాలతో రకరకాల ధాతువులతో చేసిన యంత్రాలకి మామూలుగా సాధారణంగా రాగిరేకుతో చేసిన యంత్రానికి 252 రూపాయలు కనుక చెల్లించి ఒక యంత్రానికి తమ గోత్రనామాలు కనుక ఇచ్చినట్లయితే ఆ యంత్రం వెనకాల ఆ భక్తుల యొక్క గోత్రం రాసి పేరు రాసి ఆ యంత్రం మీద రాసి ఈ ప్రతి నెల చిత్తా నక్షత్రంలో సుదర్శన హోమం ఈ మందిరంలో జరుగుతుంది. ఆ సుదర్శన హోమంలో ఈ వచ్చిన యంత్రాలకు అన్నింటికీ కూడా అభిషేకము శుద్ధి చేసి ఈ యంత్రాలన్నీ కూడా రాబోయే ప్రతిష్ట రోజున బహుశా వచ్చే సంవత్సరం జరగవచ్చు నరసింహ జయంతికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదనలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతి వేదికగా ఉద్యమ శంఖారావం పూరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భూమన అభినయ్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతిలో నిర్వహించిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీకి ప్రజల నుంచి కార్మిక సంఘాల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను గలమెత్తారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సుల రాకను స్వాగతిస్తున్నామని, అయితే వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం సంస్థలో సేవలు అందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరియు సాంకేతిక సిబ్బందికి అప్పగించాలని అన్నారు. గతంలో మూసివేసిన 12 ఆర్టీసీ డిపోలను తక్షణమే పునరుద్ధరించి తిరిగి ఏపీఎస్ఆర్టీసీకి అప్పగించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో 54,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్
అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదైతే వీళ్ళందరి సమస్యలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 3,500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఖ్య 43,000కు తగ్గిపోయింది. 15,000కు దగ్గర పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. పైగా ఆ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రయాణ అవసరాలు తీర్చుకోవడం కోసం 1,489 కొత్త బస్సులను తీసుకొని వచ్చారు. ఈరోజు 12,500 ఆర్టీసీ బస్సుల సంఖ్యను 10,700కు కూటమి ప్రభుత్వంలో తగ్గించేశారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం మేము డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తున్నాం అన్నటువంటి కొత్త జీవనం తీసుకొని వచ్చారు. ఈ కారణంగా ప్రధానమైనటువంటి ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని తీవ్రంగా ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా ఆక్షేపిస్తున్నారు. మేము దోలాల్సినటువంటి బండ్లను మీరు ప్రైవేటు వ్యక్తులతో ఎలా నడిపిస్తారు? భవిష్యత్తులో అత్యంత తక్కువ ఖర్చుతోనే సామాన్యుడు ప్రయాణం చేయగలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రైవేట్ ఆపరేటర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లను ఫిక్స్ చేస్తారు. అసలు ఆర్టీసీ ట్యాగ్ లైనే ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అని అంటారు. మరి ప్రైవేట్ ఆపరేటర్లచే నడిచేటటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇంతే సురక్షితమైనటువంటి ప్రయాణం ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వాళ్ళు ఓ 30 డిమాండ్లతో ఈరోజు ఒక మెమరాండంని ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. మేము స్పష్టంగా ఆర్టీసీ ఉద్యోగస్తుల పక్షాన్ని నిలబడుతున్నాం. వాళ్ళ డిమాండ్లకు మా మద్దతు తెలుపుతున్నాం. వాళ్లకు సంఘీభావంగానే తిరుపతిలో మొదటిగా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఓ సమర శంఖారావాన్ని పూరించినాం. ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లను నిర్లక్ష్యం చేసినా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీచే కాకుండా ప్రైవేటు వ్యక్తులచే నడిపించాలన్నటువంటి దాన్ని కొనసాగించిన ఉద్యమ బాట ఆర్టీసీ ఉద్యోగస్తులతో కలిపి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తుల కోపాగ్నికి ప్రభుత్వం ఖచ్చితంగా మాడి మసేయేటటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా. ఇదే మొండి వైఖరితో పోతే వాళ్లకు పతనం తప్ప మరొక దిక్కు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా విధుల్లోకి వస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కదులుతారు. ప్రభుత్వ మెడలు వంచడానికి సిద్ధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల అనుబంధ రుయా ఆసుపత్రి వైద్యులు తమ సమయస్ఫూర్తితో అధునాతన సాంకేతికలను ఉపయోగించి 15 నెలల చిన్నారికి ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా అత్యాధునిక చికిత్సను విజయవంతంగా అందించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన తాబీష్ అలీ 15 నెలల చిన్నారి తీవ్రమైన కడుపు నొప్పి, కడుపు వాపు మరియు మోషన్స్లో రక్తం పడటంతో తల్లిదండ్రులు రుయా అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జగదీష్ బాలుడిని పరీక్షించి అది ఒక పేగు మరొక పేగులోకి దూరిపోయే ప్రమాదకరమైన సమస్య అని తక్షణమే గుర్తించారు. సాధారణంగా ఈ సమస్యకు ఓపెన్ సర్జరీ అవసరమవుతుంది. అయితే చిన్నారి వయసును పరిగణలోకి తీసుకొని డాక్టర్ జగదీష్ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. సిఆర్ఎం ఇమేజింగ్ సాంకేతిక సహాయంతో న్యూమాటిక్ రిడక్షన్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా నియంత్రిత గాలి పీడనం ద్వారా ఒక కోత కూడా లేకుండా, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా చిన్నారి ప్రేగు సమస్యను వైద్య బృందం విజయవంతంగా సరిచేసింది. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ చికిత్సకు సుమారు 70,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఈ అరుదైన చికిత్సను రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించారు. ఈ చికిత్స విజయవంతానికి అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పద్మజ, డాక్టర్ మైథిలి, డాక్టర్ మధుసూదన్ మరియు పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ కిరీటి తమ సహకారాన్ని అందించారు. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిగా కోలుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నేను డాక్టర్ పద్మ, అనస్థీషియా హెచ్ఓడికి. మా దగ్గర ఒక బాబు 1.5 ఇయర్ బాబు ఒక 5 రోజుల క్రితము రుయా హాస్పిటల్ రావడం జరిగింది. బాబు కండిషన్ వచ్చినప్పుడు విపరీతమైన వామిటింగ్స్ అండ్ ఫీవర్ ఎక్కువగా ఉండింది. సో అప్పుడు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి క్లినికల్గా డయాగ్నోస్ చేసేసి అది
ఇంటర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పేగు మడత అని అంటారు. సో అట్లా పేగు మడత పడడం మూలంగా బాబు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అది చాలా ప్లేసెస్లో తిరిగేసి ఇక్కడికి వచ్చారు. అలాంటి కండిషన్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. సో అవి డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే మేము ఆపరేషన్స్ లేకుండా మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అది బవల్లో ఉండే గ్యాస్ అంతా రిలీజ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బాగా రికవర్ అయిపోయాడు. తర్వాత వెంటనే ఒక సెకండ్ డేనే ఫీడింగ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. సో బాబు కండిషన్ ఇప్పుడు చాలా బాగుంది. బాబు చిత్తూరు డిస్ట్రిక్ట్ జీడి నెల్లూరు మండలం నుంచి వచ్చాడు. 1.5 year బాబు. ఇప్పుడు బాగా రికవర్ అయిపోయి బాగా యాక్టివ్గా ఉన్నాడు. సో ఈ 5 days మేము యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ఈరోజు మేము డిశ్చార్జ్ చేసేసి పంపిస్తున్నాము. తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దే బారికేడ్లతో అడ్డుకున్నారని అన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ చెవిరెడ్డి సోదరులతో పాటు కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మాకొద్దు, బూతులు మాట్లాడే ఎమ్మెల్యే మాకొద్దు, చిత్తూరు రౌడీజం చంద్రగిరిలో వద్దు అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఓ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఒక రిటైర్డ్ జడ్జిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, అదేవిధంగా ఈరోజు 85 ఏళ్ల వృద్ధ దంపతుల్ని నోటికొచ్చినట్టు మనుషులు అసహించుకునే భాషలో ఈరోజు బూతులంతా మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడిన దానికి ఒక 100 కోట్లైన కబ్జా చేసి భూమికి ప్రశ్నించిన దానికి ఇన్ని బూతులు ఈరోజు మేము పడితే మాకు న్యాయం జరగాలని చెప్పి 7 పోలీస్ స్టేషన్కి వెళ్ళి గత వారం రోజుల ముందు మా కార్యకర్తలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజుకి 7 రోజులైంది కంప్లైంట్ ఇచ్చి. ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్క ఎఫ్ఐఆర్ జరగలేదు. అదే వైఎస్ఆర్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 1874 మంది మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్ని బూతులు మాట్లాడినా ఈరోజు ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని ఒక చిన్న మాట అనకుండా, ఒక ఎఫ్ఐఆర్ చేయకుండా ఆయన్ని పులివర్తి నాని గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు తెల్లారే వాళ్ళ పేపర్లో ఈరోజు రాశారు కుట్రలు, బూతులు, హింస అని చెప్పి. ఈరోజు బూతులు మాట్లాడినారు, నిన్న రెక్కీ చేశారు, కుట్రలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటలంతా వాళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు పట్టించుకోకుండా మేము ఒక ప్రజాస్వామ్యంలో నేరుగా ఎస్పీ గారికి ఈరోజు స్పందన కాబట్టి, సోమవారం కాబట్టి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ శాంతియుతంగా వస్తే మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని నిలువరించి ఇక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనీయకుండా చేస్తున్నారు. నిజంగా తెలియట్లా ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమా ఏమో అర్థం కావట్లేదు. మాకు ప్రజలకి న్యాయం జరిగేంత వరకు ఇలాంటి బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి కేసు పెట్టేందుకు మేము ఇక్కడే కూర్చుంటామని తెలియజేస్తున్నా. ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి నాయకుల మీద ఇలాంటి మాట్లాడి మీ చర్యలు తీసుకోకపోతే మీ నిబద్ధత మీద కూడా ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒక జడ్జి గారిని నిన్న రెక్కీ చేశారు, ఆయన ప్రాణహాని ఉంది, జడ్జి గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. రేపు ఏదన్నా ఇంతకుముందే పులివర్తి నాని గారికి ఇలాంటి సంస్కృతి ఉంది. 2018లో మా కుటుంబం మీద 2 డ్రైవర్లు పెట్టి రెక్కీ చేశారు, రోజు మమ్మల్ని చేయడానికి ప్రయత్నించాడు. ఈరోజు అదే విధంగా ఆయన మీద ఈ విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి కాబట్టి జడ్జిని కూడా ఈరోజు ఏదైనా చేస్తే ఆయన బాధ్యత వహించాలి. తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు, ప్రజాస్వామ్యం నిలిచేంత వరకు మేము పోరాడతామని ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు 1876 మంది 1876 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కేవలం ప్రశ్నించిన దానికి అరెస్ట్ చేశాడు. ఈరోజు ఇన్ని బూతులు మాట్లాడితే ఆయన మీద చర్యలు లేవా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మీ ఎమ్మెల్యేకి ఒక న్యాయం, సామాన్యమైన ప్రజలకు ఒక న్యాయమా? టీడీపీ ఎమ్మెల్యేలకి ఏదైనా సపరేట్గా రాజ్యాంగం ఏదైనా రాసున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. తప్పకుండా ఆయన మీద చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాల్సిందిగా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నాను. ఈ రోజున శాంతియుతంగా మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యే నీచ భాషతో అసలు సమాజం హర్షించే విధంగా లేకుండా ఒక జడ్జి గారిని, అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబంతో దూషించి ఈ రోజున సమాజంలో ఇలాంటి ఒక నీచ ఎమ్మెల్యే ఉన్నారంటే
కేవలం మన చంద్రగిరిలోనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన మేము ప్రతి ఒక్క 6 మండలాల్లో కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకొని కనీసం దానిపైన కేసు కట్టకుండా ఈ రోజున వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు. దానిపైన మేము ఎస్పీ గారికి వినతిపత్రం ఇస్తే ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజున పోనీకుండా ఈ రోజున నిలబెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, మా సోషల్ మీడియా కార్యకర్తల పైన ఏదో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈ నుంచి గుంటూరు తీసుకుపోయారు. అదేవిధంగా పిల్లర్లు అరెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క కేసు సోషల్ మీడియా పెడుతున్నారు. అదే ఒక ఇంత నీచ భాషతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉందంటే మనం ఎంత దిగజారి ఈరోజు నీ ప్రభుత్వం ముందు మనం అడగచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నారా లోకేష్ గారు చెప్తారు ఏమంటే మేము బూతులను ఎంకరేజ్ చేయము, మేమంతా ఇట్టుంటాం అనేసి. ఇక్కడున్నట్టు మీ కూటమి ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టు ఈ రోజున ఆ మాటలు వింటే ఈరోజు మీకు అర్థమవుతుంది ఏ నీచ భాషతో మాట్లాడిననేసి. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడున్నట్టు ఎమ్మెల్యేని కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా ఈ భాష వాడిన దానికి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేంత వరకు మా పోరాటం అనేది వెనక్కి పోదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, సార్ మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఈరోజు మీ చర్యలు తీసుకోకపోతే మీ వైఫల్యం అనేది ఈరోజు మాకు కనిపిస్తుంది. ఇంత మీరు పోలీస్ బలగాలు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా మేము వెనక్కి తగ్గేదే ఉండదు. ఖచ్చితంగా మేజర్గా సేవ్ చంద్రగిరి ఫ్రమ్ పులివర్తి నాని అనే స్లోగాన్ని మేము బలంగా తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాను. రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బైరగి పట్టెడ పార్కులోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతిలో బాబు జగజీవన్ గారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు అభిమానులు అందరూ విచ్చేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. బాబు జగజీవన్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రముఖ పాత్ర వహించారు. అలాగే కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు ఉండి అట్లా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయంకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ తీసుకుని వచ్చి వ్యవసాయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాగే రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు మన దేశ రక్షణకు ఎంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ గారు. నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉండి అనేక సంస్థలను తీసుకుని వచ్చినారు. అలాంటి మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ గారు. కేంద్ర మంత్రిగా 30 సంవత్సరాల పాటు అంటే ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు కూడా మన బాబు జగజీవన్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తుంది. బాబు జగజ్జీవన్ గారు ఆర్థిక మంత్రి అయితేనేమి వ్యవసాయ శాఖ అయితేనేమి చాలా ఉన్నత పదవులను 30 సంవత్సరాలు పరిపాలించారంటే చాలా ఉత్తముడు, చాలా గొప్ప వ్యక్తి. దళితులకు కూడా చాలా ఆయన సేవ చేశారు. అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు ఈ తిరుపతిలో ఈ పార్క్ ఉందంటే వాళ్ళ కుమార్తె గారు మీరా కుమారి గారు ఈ పార్క్ పెట్టడానికి కారకురాలు ఆమె. జగజ్జీవన్ వర్ధంతికి ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఉంది. రాజకీయంలో ఉన్నత పదవులకు కులం కాదు గుణము సేవ ముఖ్యమని చాటి అవిశ్రాంతంగా 30 సంవత్సరాలు భారతదేశంలో వివిధ హోదాలలో పదవులు అలంకించి 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావులు బాబు జగజ్జీవన్ రావు గారిని స్మరించుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా పుష్పాంజలి. తిరుపతి నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రముఖ జాతీయవాది విద్యావేత్త డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వతంత్రానంతర భారతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహానేత అని అన్నారు. ఆయన ప్రముఖ విద్యావేత్తగా, న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. దేశ సమైక్యత, జాతీయవాద సిద్ధాంతాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారని, అదే జనసంఘ్ తరువాత కాలంలో విస్తరించి 1980లో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మా సీనియర్ నాయకులు
పదాధికారులు కార్యకర్తలతో స్థానిక తపాలా కార్యాలయం తిరుపతి అందరి ఆధ్వర్యంలో ఈరోజు కలిసికట్టుగా ఆయనకి ఘనంగా పుష్పాంజలి ఘటించి ఆయనకి అందరూ ఘనంగా వేడుకలు చేసుకున్నాము. ఈ బీజేపీ పార్టీ ఈ స్థాయిలో ప్రపంచాన్నే తలమానికంగా నిలుస్తున్న పార్టీగా ఈరోజు ఉన్నదంటే దానికి కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అతను ఎంతో కృషితో అతను గొప్ప సంకల్పంతో ఈ పార్టీకి ఎంతో కృషి చేసి అతను బలిదానం చేసి ఈ స్థాయిలో ఉన్నదంటే ఆయన అడుగుబాటలో నడిచి ఆయన ఆశయాలను మేము నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా మేము వాగ్దానం చేస్తున్నాం. జై బీజేపీ పార్టీ, జై శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిపై అచంచల భక్తికి మరో నిదర్శనం. 116 ఏళ్ల వయసులో మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు. రుయా వైద్యుల ఘనత. 15 నెలల చిన్నారికి ఆపరేషన్ లేకుండా అరుదైన చికిత్స. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. చంద్రగిరి ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ రోడ్డెక్కిన వైసీపీ నాయకులు, పలువురు అరెస్ట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.